ఇక పొరుగు దేశం బంగ్లాదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని ఢాకాలో ఉదయం 10 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డా భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. ఇక భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. ఇక ఈ భూకంపంతో బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ అంతరాయం కలిగింది. ఇక ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే ఈ విపత్తులో ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రకంపనల ధాటికి భారత్లోనూ భూమి కంపించింది. కోల్కతా సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఇక బెంగాల్లోని కుచేహర్, దక్షిణ్ ఉత్తర్ దినాజ్పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గహర్తా, షిలాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.